ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? బాగానే ఉంటారని కోరుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్. అందరూ ఏదో ఒక సండే రోజు ఏదో ఒక స్పెషల్ చేసుకుంటుంటారు. ఈరోజు సండే రోజు మనం చికెన్ కర్రీ వండుకుందాం. చికెన్ కర్రీలోకి బగారా రైస్ మంది. ఫ్రెండ్స్ చికెన్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏదో చూద్దాం. ఫ్రెండ్స్ చికెన్ తీసుకొచ్చుకున్నాం. కేజీ చికెన్లో కావాల్సిన ఐటమ్స్ ఏదో చూద్దాం ఫ్రెండ్స్. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ ఉల్లిగడ్డను మంచిగా చిన్న చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక చిన్న మీడియం సైజు కొత్తిమీర కట్ట తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, ధనియా మసాలా పొడి. నేను చెప్పాను ఫ్రెండ్స్, ఎల్లిపాయలు అల్లం నేను ఎప్పటికప్పుడు దంచుకుంటా అని. ఇవి నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్. ఇవేంటో దేంట్లోకి యూజ్ చేస్తాను. మనకి కారం డబ్బా ఉంటుంది ఫ్రెండ్స్, దగ్గరనే కారం డబ్బా ఉంటుంది. కారం డబ్బా నుంచి మనం కారం యూజ్ చేసుకుంటాం. ఆయిల్ మనం పోసేటప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ చికెన్ని ఫస్ట్ మంచిగా 2 నిమ్మకాయలు పెట్టుకొని మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక జల్లి గిన్నెలు వేసుకొని మంచిగా నిమ్మకాయ పిండుకొని చికెన్ని కడుక్కుందాం ఫ్రెండ్స్. మనం స్టవ్ ముట్టించుకుందాం. ఇలా ముట్టించిన తర్వాత ఒక గిన్నె వేసుకుందాం. గిన్నె పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఆయిల్ కానీ కారం కానీ మంచిగానే వాడతా ఫ్రెండ్స్, మీరు కూడా చూసి వాడండి. కేజీకి చికెన్కి నేను 4 స్పూన్ల ఆయిల్ పోస్తాను. స్పూన్లు అంటే ఈ గంటతో పోస్తా ఫ్రెండ్స్. నేను 4 స్పూన్లు. ఏదో స్పూన్లు అన్నా కదా అని చెప్పి మీరు ఈ స్పూన్లతో పోసుకుంటే 2 స్పూన్లే పోసుకోవాలి. ఈ స్పూన్లతో పోసుకుంటే 10 స్పూన్లు పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గిన్నె వేడెక్కింది. దాంట్లో ఆయిల్ పోసాను. ఆయిల్ మొత్తం వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ మనం ఎక్కువ వేసుకుంటే మనకి చికెన్లో గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత ఎక్కువ గ్రేవీ వస్తుంది. మనం కలుపుకోవడానికి ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మంచిగా ఉంటుంది. ఇలా నూనె వేడెక్కింది. ఆనియన్స్ కూడా మంచిగా నూనెలో ఫ్రై అవుతున్నాయి. దీంట్లో జీలకర్ర యూజ్ చేసుకున్నాం. నేను ఏ కూర వండినా జీలకర్ర వేస్తాను. జీలకర్ర ఇగో ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా అల్లం వెల్లిపాయ. ఇది మా రూల్ అనమాట. ఇవి మంచిగా మెత్తగా దంచుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా దంచుదాం. ఇంకో ఫ్రెండ్స్, పచ్చిగా దంచాను, మెత్తగా దంచలేదు, కచ్చపచ్చ దంచాను అన్నమాట. పసుపు ఒక స్పూన్ వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వేసినాం, పసుపు వేసినాం. ఒక 2 నిమిషాలు మంట పెట్టుకొని కలుపుకుంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వాసన స్మెల్ పోతుంది, పసుపు స్మెల్ పోతుంది. మంచిగా అవి ముక్కలకి పట్టుకుంటుంది ఫ్రెండ్స్. నూనెలో మంచిగా ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ మంచిగా కడిగిన తర్వాత మంచిగా నూనెలో అల్లం వెల్లుల్లిపాయకి పట్టేలాగా మంచిగా కలుపుకుందాం. చికెన్ని యాక్చువల్గా మేము ఫ్రై చేసుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి, ఈరోజు సండే పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, ఈరోజు సండే రోజు పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు. అందరం కలిసి ఉంటాం కాబట్టి ఈరోజు మంచిగా చికెన్ వండుకొని చికెన్లో బగారా వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. మంచిగా మంట కలిపేయడం, మంచిగా పసుపు, అల్లం పేస్ట్, అన్ని ఉల్లిగడ్డలు మొత్తం ఇంకా మంచిగా పెట్టినాయి. మనం ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకుందాం ఫ్రెండ్స్. మంట ఎక్కువ పెట్టుకొని మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత తీసుకొని చికెన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలా మంచిగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. ఇంకా మనకి ఒక 5 to 10 మినిట్స్లో చికెన్ ఉడుకుతుంది.
నేను స్కిన్లెస్ తీసుకురాను ఫ్రెండ్స్, మంచిగా స్కిన్ తీసుకుంటాను. మంచిగా చికెన్ ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, నేను చికెన్ షాప్కి వెళ్తే మంచిగా కోడిని తీసుకొని మంచిగా కాల్పిచ్చి కేజీ తీసుకుంటాను. కేజీ చికెన్ కేజీన్నర తీసుకుంటాను. రేపు మండే కాబట్టి నేను కేజీ చికెన్ తీసుకున్నాను. మండే రోజు మా ఇంట్లో మా మిస్సెస్ చికెన్ తినదు, ఇంట్లో ఉంటే ముట్టుకుంటారని చెప్పి ఈ రోజుకి సరిపడేందుకు కరెక్ట్గా కేజీ చికెన్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఇలా వాటర్ వచ్చినాయి చికెన్లో. ఇందాక మనం వాటర్ పోయి ఇలా నూనె వేసినాం, నూనెలో ఇలా వాటర్ వచ్చినాయి. ఈ వాటర్ మొత్తం పోయినాయి అనుకోండి ఫ్రెండ్స్, మనకి చికెన్ సగం ఉడికినట్టే. ఇప్పుడు మనకి ఉడుకుతుంది, ఇంకా ఉడకడానికి టైం పడుతుంది. ఎక్కువ కలపొద్దు ఫ్రెండ్స్, మామూలుగా కలుపుకుందాం. ఎందుకంటే చికెన్ మనకి మనం కట్ చేయించినప్పుడు కాల్పిస్తాం కదా, అప్పుడు కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు మనకి నూనెలో మొత్తం ఫ్రై అవుతుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఇప్పుడు ముక్క ఉడికింది. చూడండి మంచిగా ముక్క నూనెలో ఫ్రై అయింది ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని చేసరిపోద్దాం. కారం ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను 3 స్పూన్స్ వేద్దాం అనుకున్నాను. నిన్న మా వాడికి కొంచెం స్టమక్ పెయిన్ అప్సెట్ కావడం వల్ల 2 స్పూన్స్ వేస్తున్నాను. సారీ ఫ్రెండ్స్, అలవాటుగా మనం చికెన్లో 2.5 స్పూన్స్ వేద్దాం అనుకున్నాం, 3 స్పూన్స్ పడిపోయినాయి. కనీసం సాల్ట్ అయినా 1.5 స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, సాల్ట్ ఒకసారి, కారం ఒకసారి, ఒక్కొక్కసారి కలపను, రెండు ఒకసారి వేసిన తర్వాత కలుపుతాను. చూడండి ఫ్రెండ్స్, మీరు అనుకునేరు సామన్న ఎప్పుడు వంటలు చేస్తూనే ఉంటాడని. నేను పిల్లల కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలకి నేను చేస్తున్న కర్రీసే బాగా ఇష్టం, వాళ్ళ మమ్మీ చేసే కర్రీస్ కంటే. చూడండి ఫ్రెండ్స్, అదా ఇస్తున్నారు బయట. ఒకటైంది. సండే మేము వండుకొని తినేలోపు 2:30 పక్కా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మంచిగా ఉప్పు కారం అన్ని ముక్కలకి మంచిగా నీట్గా పట్టింది. ఒక 2 నిమిషాలు ఉంచి దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ఎందుకంటే మనం ఈ చికెన్ ఫ్రై కాదు ఫ్రెండ్స్, మనం చేసుకున్న చికెన్ కర్రీ. ఈరోజు చికెన్ కర్రీలోకి మంచిగా బగారులోకి కొంచెం ఎసరు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇది మొత్తం ముక్కలకి ఉప్పు కారం పట్టిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ పోసుకుందాం. ఇలా మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 1-2 మినిట్స్ అయినది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఇలా కలిపి చూద్దాం. ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ముక్క మునిగేదాకా వాటర్ పోసుకొని మనం మంట అనేది స్లిమ్లో పెట్టుకొని వదిలిపెడదాం. చాలు ఫ్రెండ్స్. చూడండి, మంచిగా వాటర్ వేసినాం, ఇంత మంచిగా ఉందో చికెన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, కొంచెం మంట మీడియం పెట్టుకున్నాం. మరీ ఎక్కువ పెట్టుకో, మరీ తక్కువ పెట్టుకో. ఇది కొంచెం లైట్గా కుట్టుకుంటా అంటున్నప్పుడు మా ఇంట్లో ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి పట్టిన మిక్సీ పౌడర్ ఉంటుంది, ఇందాక చూపించాను కదా, ఇలా పట్టి పెట్టుకుంటాం. ఇది మనం చికెన్లో వేసేసుకుంటాం. ఇప్పుడైనా వేసేయచ్చు, ఏం కాదు, వేసేద్దాం. ఈసారి దీంట్లో కొంచెం లవంగాలు ఎక్కువ పడ్డట్టున్నాయి ఫ్రెండ్స్, కొంచెం ఘాటు ఉంది, అందుకని కొంచెం తక్కువ వేసుకుందాం. చికెన్లోకి మటన్లోకి ఏ కౌస్ కర్రీ వండుకున్నా సరే, రిచ్ ఫ్రెండ్స్, నాన్ వెజ్ కర్రీస్ ఏది వండుకున్నా సరే ఉప్పు కారం అనేవి మంచిగా వేసుకొని ముక్కలకు పడితేనే ఆ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కూడా అంటుంది, కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుదాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, మా చికెన్ ఏమంటుందో. ఆల్మోస్ట్ రెడీ ఫ్రెండ్స్, మంచిగా అయింది, చూసారా,  సూపర్. 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు 7 నిమిషాలు 8 నిమిషాలు 9 నిమిషాలు 10 నిమిషాలు 11 నిమిషాలు 12 నిమిషాలు 13 నిమిషాలు 14 నిమిషాలు 15 నిమిషాలు 16 నిమిషాలు 17 నిమిషాలు 18 నిమిషాలు 19 నిమిషాలు 20 నిమిషాలు 21 నిమిషాలు 22 నిమిషాలు 23 నిమిషాలు 24 నిమిషాలు 25 నిమిషాలు 26 నిమిషాలు 27 నిమిషాలు 28 నిమిషాలు 29 నిమిషాలు 30 నిమిషాలు 31 నిమిషాలు 32 నిమిషాలు 33 నిమిషాలు 34 నిమిషాలు 35 నిమిషాలు 36 నిమిషాలు 37 నిమిషాలు 38 నిమిషాలు 39 నిమిషాలు 40 నిమిషాలు 41 నిమిషాలు 42 నిమిషాలు 43 నిమిషాలు 44 నిమిషాలు 45 నిమిషాలు 46 నిమిషాలు 47 నిమిషాలు 48 నిమి
మేము మంచి స్పైసీగా తింటాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకుందాం. వేసుకొని 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ చాకు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఉల్లిగడ్డలు కట్ చేసిన, కొత్తిమీర పుదీనా కట్ చేసిన ఈ చాకుతోనే కట్ చేస్తాను. మా ఇంట్లో ఇలాంటి చాకు ఇక 2-3 ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇలాంటివి 2-3 ఉంటాయి పెద్ద పెద్ద. కానీ నేను ఈ చాకే ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇది ఎందుకు నాకు చాలా ఇష్టం. నాకు కట్ చేయాలన్నా మంచిగా సింపుల్గా కట్ అవుతుంది. నా చేతిలో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పుదీనా వేసినాం. కొత్తిమీర పుదీనా ఇందాక గిల్లి పెట్టుకున్నాం. ఇప్పుడు మంచిగా ఇలా చాక్తో కట్ చేసి చిన్న చిన్న పీసెస్ వేసేస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర పుదీనా కట్ చేసినాం, మంచిగా వేసినాం. ఇంతకుముందు రోజుల్లో కొత్తిమీర పుదీనా మంచి న్యాచురల్గా వచ్చాయి. ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనాలు ఎలా వస్తున్నాయో మనకు తెలియదు. కెమికల్స్ వేస్తున్నారు, లేకుంటే రకరకాల వేసి పండిస్తున్నారు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు కొత్తిమీర పుదీనా వేసి 2 నిమిషాల నుంచి బంద్ చేసేవారు. ఈ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత కూడా నేను ఒక 3 to 5 minutes 6 minutes ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆల్మోస్ట్ మా చికెన్ అయింది చూడండి ఫ్రెండ్స్. చూసారా ఇట్లా అనగానే చికెన్ సింపుల్గా అన్నాను, అనగానే ఇట్లా ఎరిగిపోతుంది ముక్క. చూడండి అయింది ఫ్రెండ్స్. ఉప్పు కారం కూడా మంచిగా సరిపోయినాయి. ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టుకొని ఒక 3 to 5 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. చికెన్ కర్రీ రెడీ అయింది. మన కర్రీ రెడీ అయిందని తెలియడానికి కారణం ఎట్లా అంటే చూడండి, మనకి చికెన్ కర్రీ మీద ఆయిల్ ఎట్లా మంచి ఆయిల్ వచ్చింది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ రెడీ అయింది. ఇది స్టవ్ ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసినాం, మంచి చికెన్ కర్రీ రెడీ అయినది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందాక మన చికెన్ కర్రీ వండుకున్నాం కదా, ఆ కర్రీలో బగారా రైస్ కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఎలా ఉందో. సూపర్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ కూడా ఎక్సలెంట్ వచ్చింది. బగారా సూపర్, చికెన్ సూపర్. ఇది నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.